ఆస్ట్రేలియాలో బోండీ బీచ్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 8 మంది మరణించారు. హనుక్కా జరుపుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టుగా అధికారులు అంటున్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. 2 దుండగులు కాల్పులు జరిపినట్టుగా గుర్తించారు అధికారులు. ఆస్ట్రేలియాలో బోండీ బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతర్ ఎస్ కళ ఏం చెప్తున్నారు ఇంకా అధికారులు? సతీష్, దాదాపు కొద్దిసేపటి క్రితము మనకు ఆస్ట్రేలియాలో అంటే బోండా బీచ్ అన్నటువంటిది చాలా ప్రసిద్ధి అయినటువంటి బీచ్. దాదాపు ఇక్కడ అంటే సోషల్ మీడియాలో ఒక విలేకరి పెట్టినటువంటి పోస్టు తోటి ఈ విషయం అంతా కూడా బయటపడింది. కాల్పుల మోతతో ఆ బీచ్ అంతా కూడా దద్దరిల్లినటువంటిది. 2 నల్లటి దుస్తులు ధరించినటువంటి తుపాకులు పట్టుకొని ఫైట్ చేస్తున్నటువంటి దృశ్యాలతో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు 6:45 ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా ఏదైతే జర్నలిస్ట్ చేసినటువంటి పోస్ట్ తోటి ఇదంతా కూడా విషయం బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాలో అతి ప్రసిద్ధ అయినటువంటి బీచ్ల్లో ఒకటి బోండా బీచ్. ఇందులో దాదాపు కొన్ని వేల మంది కూడా పర్యాటకులు కూడా ఎప్పుడు కూడా ఉండేటటువంటి ప్రాంతము. కానీ కొద్దిసేపటి క్రితము ఇక్కడ 2 దుండగులు ఈ బీచ్లో దాదాపు కొంతమందిపై కాల్పులు జరిపారు. కానీ నిమిషానికి కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం 8 మంది అని చెప్పారు, కానీ కొద్దిసేపటికి 10 మంది అని చెప్పారు. ఇప్పుడు సంఖ్య కూడా పెరుగుతుంది, మరింత సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఆ రోడ్లంతా కూడా ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రాకూడదు అన్నటువంటిది ఇక్కడ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ కూడా ఒక మెసేజ్ని కూడా సోషల్ మీడియా వేదికగా అధికారులకు కూడా పాస్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి, బయటికి రాకూడదు అన్నటువంటిది కూడా ఇక్కడ ఆర్డర్ జారీ చేయడం జరిగింది, ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఇక్కడ బోండీ బీచ్ అనేది దాదాపు చాలా అతిపెద్ద బీచ్, 3000 అడుగులకు పైగా ఉండేటటువంటి బీచ్. జన సమూహంతో నిండి ఉన్నటువంటి సమయంలో 2 దుండగులు లోపలికి చొరబడి కాల్పులు జరిపినటువంటి భీకరమైనటువంటి శబ్దాలు వచ్చినటువంటిది, వినపడినటువంటి సౌండ్స్ అంతా కూడా వినపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటిది ఇంకా కీలకమైనటువంటి అప్డేట్ రావాల్సి ఉంది. కానీ ఏదైతే ఇక్కడ బీచ్కి సంబంధించినది అనుకోవచ్చు, ఏదైతే బోండీ బీచ్కి సంబంధించిన పరిసర రూట్స్ అన్నిటిని కూడా మూసివేసే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడికి దాదాపు అంటే చాలా మంది కూడా ఆ యొక్క బీచ్ ఇసుక మట్టిలో అంతా కూడా చాలా మంది శరీరాలు అంటే అక్కడ పడిపోయి ఉన్నటువంటి శరీరాలు కనపడుతున్నటువంటి విజువలైజేషన్ చూస్తున్నాము. కానీ ఎవరైతే కాల్పులు జరిపినటువంటి వ్యక్తులు ఆగకుండా సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటిది సౌండ్స్ అక్కడ వినపడుతుంది. కానీ లోపలికి చొరబడినటువంటి 2 వ్యక్తుల యొక్క కీలకమైనటువంటి ఫోటోలు మాత్రం విజువల్స్ కనపడుతున్నాయి. కానీ లోపల మృతి చెందినటువంటిది చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి మృతదేహాలను మాత్రము ఇక్కడ కనపడుతున్నటువంటి దృశ్యాలు. కానీ నిమిషానికి దీనికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ దీనికి గల కారణం ఏంటన్నది కూడా ఇప్పటి వరకు ఎవరు దీని మీద స్పందించలేదు. కానీ అలర్ట్ జారీ అంటే ఆస్ట్రేలియా ఉండే ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బయటికి రాకూడదు అన్నటువంటిది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ బోండీ బీచ్ అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది. దీనికి సంబంధించినటువంటిది అంబులెన్స్ల మోతతో దాదాపు మనకు ఇక్కడ న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ సర్వీసు రంగంలోకి దిగింది. దాదాపు అందరినీ కూడా స్థానికంగా ఉండేటటువంటి హాస్పిటల్కి తరలిస్తున్నటువంటిది అందుతున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం. బోండీ బీచ్ రక్తసిక్తంతో మొత్తం అంతా కూడా పడి ఉన్నటువంటి మృతదేహాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి మృతదేహాలతో మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దీనికి గల కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సంఖ్య మాత్రము క్షణానికి పెరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. సతీష్.